ప్రపంచ దృష్టి అంతా తాజాగా దారి మళ్ళింది. ఏమిటిది? అందరూ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుండి ఆలోచించడం మానేసి ఇజ్రాయెల్ హమాస్ వార్ వైపు కాకుండా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వైపుకి వెళ్ళిపోయింది. అందరూ అటువైపు చర్చించుకున్నారు. ఎందుకంటే అది చాలా పెను ప్రమాదం అన్నది. బంగారం రేట్లు కూడా భారీగా పెరిగిపోవడానికి కారణం అదే, రికార్డు స్థాయి దాటిపోవడానికి. ఇప్పుడు అసలైనటువంటి పాయింట్ ఏంటంటే ఏం జరగబోతోంది రాబోయేటువంటి రోజులలో అంటే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ యుద్ధం చేస్తే మరి ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా? పెను యుద్ధానికే దారితీస్తుంది. ఈ దశని అడ్డుపెట్టుకుని రష్యా ఇది అమెరికా యూరప్ దేశాలు ఇజ్రాయెల్కి సహకారం వైపుకి రంగం సిద్ధం చేసుకుని దీన్ని వినియోగించుకోవడానికి రష్యా ప్రిపేర్ అయిపోయింది. కియూ ఏదైతే ఉక్రెయిన్ రాజధాని మీద ఎడతెరిపి లేనటువంటి దాడులకు పాల్పడుతోంది. తాజాగా చూస్తే 4 ఉక్రెయిన్ రీజియన్స్ మీద ఒకేసారి రాజధాని కియూతో పాటుగా 4 ఉక్రెయిన్ రీజియన్స్ మీద 80 బాలిస్టిక్ మిసైల్స్ని ఒక్క రోజులో వాడింది. 2 లక్షల మంది ఉక్రెయిన్ సైన్యాన్ని 2 లక్షల మంది ప్రజలు నివసించే ప్రాంతం మొత్తం చీకట్లమయమైపోయింది. 5 రీజియన్లు అందులో కియూ మెయిన్ అయింది. టోటల్గా 40 షాహెద్ డ్రోన్స్ ఒక్క కియూ మీదనే వాడింది. 42 బాలిస్టిక్ మిసైల్స్ ఉక్రెయిన్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద దాడికి చేసింది. 52 ఏరియల్ టార్గెట్స్ని నాశనం చేసింది. అందులో 39 షాహెద్ యూఏవీల ద్వారా 16 KH-101 క్రూయిజ్ మిసైల్స్ ద్వారా అట్లాగే 2 KH-59 గైడెడ్ ఎయిర్ మిసైల్స్ ద్వారా వాళ్ళ కీలకమైన స్థావరాల నుండి ధ్వంసం చేసి వదిలిపెట్టింది రష్యా.